పండుగ అని ఒకప్పుడు అనేవారు. ఇప్పుడు మెజారిటీ వర్గం వారు వ్యవసాయాన్ని దండుగగా భావిస్తున్నారు. వ్యవసాయం ఎందుకు దండుగా, సాఫ్ట్ ఉద్యోగం ఉండగా అని గ్రామీణ భారతావని ఘోషిస్తోంది. సేద్యం చేసి నడ్డి విరిగిన కొందరిని చూసైనా దూరం జరగాల్సిన అనివార్యత ఉందని సంప్రదాయ వ్యవసాయ కుటుంబాల వారే అంటున్నారు. అందుకే దేశంలో వ్యవసాయం విస్తీర్ణం తగ్గడంతో పాటు వ్యవసాయం చేయడానికి కూడా జనం ఇష్టపట్టలేదు. దుక్కి దున్ని, విత్తు నాటి, నీళ్లు పెట్టి, నాట్లు వేసి, ఎరువు వేసి, పురుగు మందు చల్లి, రోజు చేనుకు వెళ్లి, చివరగా కోతలు కోసి, పంటను బస్తాలకెత్తి, మార్కెట్ యార్డుకు తెచ్చి పంటను అమ్ముకొని లెక్క చూసుకోవడంలో శ్రమైక జీవన సౌందర్యం ఉంది. ఎందుకంటే వ్యవసాయం మన సంస్కృతి, మన సంప్రదాయం, మన జీవన విధానం. నిన్న మొన్నటిదాకా వ్యవసాయం ఒకటే మనకు ఆధారం, మన ప్రాణం, మన ఊపిరి. ఇప్పుడేమో మాయమైపోతున్నాడమ్మా రైతన్నవాడు అని పాడుకునే దుస్థితి వచ్చేసింది. నాకీ వ్యవసాయం వద్దురా బాబూ అని జనం దన్నం పెట్టి వెళ్లిపోయే దుస్థితి దాపురించింది. వ్యవసాయం అంటే గ్రామీణ వృత్తి, గ్రామ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామి. ఇప్పుడు వ్యవసాయం పట్ల గ్రామీణ యువతలో ఆసక్తి సన్నగిల్లుతోంది. సాగు చేసేందుకు గ్రామీణ యువకులు ముందుకు రావడం లేదని ఇటీవల విడుదలైన స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 చెబుతోంది. వ్యవసాయం ఆశించదగిన వృత్తి కాదని యువకులు చెబుతున్నట్లుగా ఈ నివేదిక నిగ్గు తేల్చింది. ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా ప్రైవేటులో ఏదొక పని చేసుకుంటామని, సేద్యం జోలికి పోమని వ్యవసాయ కుటుంబాల పిల్లలు చెబుతున్నారు. వ్యవసాయం వద్దంటూ రైతులే తమ పిల్లలకు ఉద్భవిస్తున్నారంటే వారు ఎంతగా నష్టపోయారో అర్థం చేసుకోవచ్చు. లోటు ఉత్పాదకత కారణంగా వ్యవసాయం చేయలేకపోతున్నామని 60% మంది చెప్పుకున్నారు. వ్యవసాయం లాభసాటి కాదని 63% మంది చెప్పేశారు. కేంద్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి శాఖ సహకారంతో గ్రామీణ యువతలో జరిపిన సర్వే ఆధారంగా యువత ఇంకా వ్యవసాయం చెయ్యలేమని నిర్ణయించుకున్నట్లు తేల్చారు. శాస్త్రీయ పద్ధతిలో ఈసారి లోతైన పరిశోధన జరిగింది. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్న వారిలో 80% మంది 40 ఏళ్లు పైబడిన వారేనని తేలింది. 18 నుంచి 25 సంవత్సరాల వారిలో యువకుల్లో సగానికి పైగా ఏదో ఒక వృత్తిలో ఉండగా, మహిళల్లో 4వ వంతు మాత్రమే గ్రామీణ వృత్తుల్లో ఉన్నారు. 26 నుంచి 36 సంవత్సరాల వారిలో 85% మంది జీతంతో కూడిన పని చేస్తున్నారు. అంటే వ్యవసాయానికి దూరం జరిగారని అనుకోవాలి. ఈ వయసులో 40% మంది మాత్రమే పనిచేస్తున్నారు. మన యువత వ్యవసాయానికి దూరం కావడానికి అనేక కారణాలున్నాయి. సాగుకు అనువైన భూమి లేకపోవడం ఒక కారణం, తగిన సాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడం మరో కారణం. ఇన్పుట్స్ ధరలు భారీగా పెరగడంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. రైతుకు నిర్దిష్టమైన ఆదాయం లేకపోవడం వల్ల గ్రామీణ యువత వ్యవసాయం మానేసి ఉద్యోగాల కోసం టౌన్ కు వెళ్లిపోతోంది. గిట్టుబాటు ధర లభించడం లేదని కూడా రైతులు వాపోతున్నారు. అయితే చాలా మంది వ్యవసాయ ఆధారిత రంగాలను ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలుగా ఎంచుకోవడం సానుకూల పరిణామంగా భావించాలి. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల రైతు తీవ్రంగా నష్టపోయాడు. యువత లేనిదే పంట పండించే నాదులు ఉండవు. యువతే ట్రాక్టర్ కొనాలన్నా, కష్టపడి పనిచేయాలన్నా యువత ఈ నిర్ణయాల వల్ల వ్యవసాయం చేస్తే దండగానే ఉద్దేశంతో పొరుగు రాష్ట్రాలు టౌన్లు ఎక్కి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు. మళ్ళీ వ్యవసాయం మీద మొక్కు చూపాలంటే అధికంగా బ్యాంకు లోన్లు కానీ, ప్రభుత్వ సబ్సిడీలు కానీ, మంచి విత్తనాలు, పురుగు మందులు ఇవన్నీ ప్రభుత్వ పరంగా గతంలో ఉండేవి. అవి డెమాన్స్ట్రేటరు ప్రతి గ్రామం వచ్చి ఏ మందులు కొట్టాలో ఏంటో అవి వివరాలుగా చెప్పేవాళ్ళు. వ్యవసాయానికి మంచి నాణ్యమైన విత్తనాలు ఇచ్చేవాళ్ళు. అవి ఇప్పుడు
కనుమరుగైపోయినాయి. 30 సంవత్సరాల మట్టి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేక పిల్లలు కూడా వద్దంటున్నారు. మా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడికి వచ్చేయమంటున్నారు. ఈ వ్యవసాయం ఏం ప్రభుత్వం కూడా, జగన్ ప్రభుత్వం కూడా ఏం గిట్టుబాటు ధర ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా వద్దంటున్నారు, వచ్చేయమంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా గిట్టుబాటు ధర ఇస్తామని ఆశిస్తున్నాము. వ్యవసాయంలో జీవించడానికి సరైన ఆదాయం లభించడం లేదని యువత గుర్తించింది. కూలికి పోయిన రోజు దాదాపు 1000 రూపాయలు అందుతున్నాయని, వ్యవసాయంలో 200-300 వందలు కూడా మిగలడం లేదని చెబుతున్నారు. సంతోషకరమైన జీవనానికి వ్యవసాయం ఉపయోగకరం కాదని 63.8% మంది పురుషులు, 62.2% మంది మహిళలు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ భూమి కొరత ఉందని 42.9% మంది అంటున్నారు. తరచూ వచ్చే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులే నష్టపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుందని వారు ఆవేదన చెందుతున్నారు.